49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకు, మాస్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు ఆయన సినిమాలు చూడాలని ఎదురు చూస్తుంటారు. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన గతేడాది ఓజీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ చిత్రం పవన్ని 300 కోట్ల రూపాయల క్లబ్లో నిలబెట్టింది. ఇదే ఉత్సాహంలో పవన్ మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 26న విడుదల కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో భారీ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. రామ్ తాలూరి నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్కి జోడీగా ఫౌజీ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ పక్కన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని అనుకున్న సురేందర్ రెడ్డి ఇమాన్విని తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చినా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇమాన్వి అయితే తమ హీరో పక్కన బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కూడా సంబరపడిపోయారు. అయితే అది జరిగేలా కనిపించలేదు. ప్రస్తుతం రేస్లోకి మరో హీరోయిన్ ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, సాక్షి వైద్య. ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో హిట్ అందుకున్న ఈ బ్యూటీని హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. సాక్షి వైద్య ఏజెంట్ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఆ చిత్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడం విశేషం. ఆ తర్వాత ఆమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన గాంధీవధారి అర్జున మూవీలో నటించింది. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచిన సాక్షి మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. అయితే వరుస పరాజయాల నేపథ్యంలో ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. చివరికి సర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారిలో ఛాన్స్ దక్కించుకోవడంతో పాటు మంచి హిట్ని కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి జోడీగా సాక్షి వైద్యాన్ని తీసుకోవాలనుకుంటున్నారన్న వార్త ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆమె పంట పండినట్లేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.